హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక వరల్డ్ హిస్టరీని చేంజ్ చేసిన యాక్షన్ ప్యాక్డ్ ఇన్సిడెంట్ ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ గురించి చెప్తాను. ఒకే ఒక వ్యక్తి మేజర్ కంట్రీ అయిన అమెరికాని గడగడలాడించాడు. నిమిషాల్లో వేలాది మంది ప్రాణాలను తీసుకున్నాడు. It does not appear that there's any kind of an effort up there yet. Now remember, oh my God. That looks like a second plane. మాకు అసలు ఎదురే లేదు అనుకున్న అమెరికాని భయపెట్టాడు. ఆ ఒక్కడి కోసం అమెరికా దశాబ్దాల పాటు వెతికింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో జల్లెడ పట్టింది. చివరికి ఒక్క క్లూ దొరికింది. ఆ ఒక్క క్లూతో ప్రపంచంలో మోస్ట్ సీక్రెట్ ఆపరేషన్ చేసింది. దీంతో ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన ఒసామా బిన్ లాడెన్ని ఎలిమినేట్ చేసింది. ఈ 40 నిమిషాల మిషన్ వెనుక 10 సంవత్సరాల టైం లైన్ ఉంది. 9/11 అటాక్స్కి ప్రతీకారంగా బిన్ లాడెన్ని పట్టుకొని చంపిన తీరు ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి ఏమాత్రం తీసిపోదు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సెప్టెంబర్ 11, 2001 ప్రపంచం మొత్తం షాక్లో మునిగిపోయింది. అమెరికా మీద భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్. 4 ప్యాసింజర్ ఫ్లైట్ అని టెర్రరిస్టులు హైజాక్ చేశారు. 2 ఫ్లైట్స్ న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్లోకి వెళ్ళి భూమ్. ఒక ఫ్లైట్ పెంటగాన్ అమెరికా డిఫెన్స్లోని హెడ్ క్వార్టర్స్ మీదకి, ఇంకో ఫ్లైట్ ప్యాసింజర్స్ ప్రతిఘటన వల్ల పెన్సిల్వేనియాలో క్రాష్ అయింది. ఈ అటాక్స్లో దాదాపు 3000 మంది చనిపోయారు. అమాయక ప్రజలు, పిల్లలు, పెద్దవాళ్ళు. ఈ ఇన్సిడెంట్తో అమెరికాతో పాటు ప్రపంచం మొత్తం భయపడింది. ఈ 3000 మంది ప్రాణాలు తీసిన టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్. అసలు ఈ బిన్ లాడెన్ ఎవరు? ఆల్-ఖైదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఇతనే. 1998లో అమెరికన్స్ని చంపడం ముస్లిమ్స్ కర్తవ్యం అని ఫత్వా ఇచ్చాడు. ఇది ఒక రిలీజియన్ ఆర్డర్ లాంటిది. ఆల్రెడీ 1998, 2000లో ఆల్-ఖైదా అమెరికా మీద అటాక్స్ చేసింది. కానీ 9/11 అటాక్ మాత్రం చాలా డివాస్టేటింగ్. 3000 మంది ప్రాణాలు, వందలాది ఫ్యామిలీస్ నాశనం. ఇన్సిడెంట్ జరిగినప్పుడే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ CIA, FBI, NSA ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాయి. ప్రతి చిన్న డీటెయిల్ని మైక్రోస్కోప్తో చూసినట్టుగా చెక్ చేశారు. 19 మంది హైజాకర్లని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ప్లాన్ ఎప్పటి నుంచి చేశారు, అలా అన్నీ. ఇందులో ఎయిర్పోర్ట్ CCTV ఫుటేజ్ చూశాక ఒక మంచి క్లూ దొరికింది. మహమ్మద్ అట్టా హైజాకర్లో ఒకడు. బోస్టన్ లోగన్ ఎయిర్పోర్ట్లో కనెక్టింగ్ ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల తన బ్యాగ్ని మిస్టేక్లో వదిలేసి వెళ్ళాడు. CIA ఆ బ్యాగ్ని సీజ్ చేసి లోపల ఏమున్నాయో చూసింది. ఆ బ్యాగ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ దొరికాయి. ఆల్-ఖైదా ఇన్స్ట్రక్షన్స్, ట్రైనింగ్ మాన్యువల్స్, ప్లానింగ్ డాక్యుమెంట్స్, మహమ్మద్ అట్టా ఫింగర్ ప్రింట్స్, అలా అన్నీ దొరికాయి. దీంతో కన్ఫర్మ్ అయింది ఈ అటాక్ ఆల్-ఖైదా ఒసామా బిన్ లాడెన్ చేశాడని. ఈ క్లూతో ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెరిగింది. వాళ్ళు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇలా ప్రతి ఒక్కటి ట్రాక్ చేశారు. హైజాకర్స్కి మనీ ఆల్-ఖైదా నుంచి ముంబై అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్లోని ట్రైనింగ్ క్యాంప్స్లో హైజాకర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అన్నీ CIAకి క్లియర్గా అర్థమైంది. ఈ అటాక్ తర్వాత అమెరికా మొత్తం కోపంతో ఊగిపోయింది. అప్పటి ప్రెసిడెంట్ జార్జ్ బుష్ కాంగ్రెస్ స్పీచ్లో ఆఫ్ఘనిస్తాన్ని, తాలిబాన్ని వార్న్ చేశాడు. బిన్ లాడెన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఆల్-ఖైదా క్యాంప్స్ అన్నీ క్లోజ్ చేయండి, లేకపోతే మీ పైన మిలిటరీ యాక్షన్ తీసుకుంటామని. కానీ ఆఫ్ఘనిస్తాన్లో సిచ్యువేషన్ డిఫరెంట్. 1992 నుంచి సివిల్ వార్ జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ 90% కంట్రీ తాలిబాన్ కంట్రోల్లోనే ఉంది. మిగిలిన 10% నార్దర్న్ అలయన్స్ కంట్రోల్లో ఉంది. బిన్ లాడెన్ తాలిబాన్కి బాగా క్లోజ్. తాలిబాన్ యాక్టివిటీస్కి ఫండింగ్ ఇస్తాడు, ట్రైనింగ్ క్యాంప్స్ రన్ చేస్తాడు, వెపన్ సప్లై చేస్తాడు. సో వాటిని హ్యాండ్ ఓవర్ చేయడం తాలిబాన్కి కష్టం. లాడెన్ని దీనికి కారణమని ఎవిడెన్స్ అడిగారు. బిన్ లాడెన్ వాళ్ళ గెస్ట్ అని చెప్పి తప్పించుకున్నారు. అమెరికాకి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. దీంతో అమెరికా నార్దర్న్ అలయన్స్తో కలిసి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ బేస్ క్యాంప్స్ మీద మ్యాసివ్ అటాక్ స్టార్ట్ చేసింది. ఎయిర్ స్ట్రైక్, గ్రౌండ్ ఆపరేషన్స్, అలా తాలిబాన్స్లోని టాప్ లీడర్స్ని క్యాప్చర్ చేస్తూ వచ్చింది. బిన్ లాడెన్కి అర్థమైంది ఇక్కడ ఉంటే నన్ను ఖచ్చితంగా చంపేస్తారని. గైస్, మన లాడెన్ తాత పేరు అన్నిసార్లు చెప్తే యూట్యూబ్ మనం వీడియోని బ్లాక్ చేసేస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి తాత లేదా బిన్ తాత అని చెప్తా, ఓకేనా? సో బిన్ తాత ప్రాణభయంతో తన బాడీ గార్డ్స్ని తీసుకొని పాకిస్తాన్ బార్డర్కి దగ్గరగా ఉన్న తోరాబోరా మౌంటైన్స్కి పారిపోయాడు.
ఈ మౌంటైన్స్ చాలా రాళ్ళు మరియు గుహలతో ఉంటుంది. సో ఇది తాతకి పర్ఫెక్ట్ హైడింగ్ స్పాట్. సిఐఏ ఇయర్స్గా వెతుకుతూనే ఉంది. వాళ్ళకి ఏ క్లూ దొరకకుండా తాత చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ 2001లో ఒక బ్రేక్ త్రూ. బిన్ లాడెన్ అన్సెక్యూర్డ్ రేడియో ట్రాన్స్మిషన్స్లో మాట్లాడాడు. ఇది ఒక బిగ్ మిస్టేక్. సిఐఏ స్పెషలిస్ట్ జలాల్ 7 సంవత్సరాల నుంచి బిన్ లాడెన్ వాయిస్ని స్టడీ చేస్తున్నాడు. ఆ వాయిస్తో తాత లొకేషన్ని పిన్ పాయింట్ చేశాడు. తోరాబోరా మౌంటైన్స్లో ఉన్నాడని కన్ఫర్మ్ అయింది. డెల్టా ఫోర్స్, సిఐఏ అండ్ నార్దర్న్ అలయన్స్ అందరూ కలిసి 70 మంది టీం రెడీ అయింది. 5 days పాటు నాన్ స్టాప్ బాంబింగ్ జరిగింది. గుహ మీద బాంబ్స్ వేశారు. కానీ బిన్ తాత చాలా కన్ని తాలిబాన్తో మాట్లాడి సరెండర్ అవుతాను అని అమెరికాతో సీజ్ఫైర్ డీల్ చేస్తాడు. డిసెంబర్ 12, 2001 బిన్ లాడెన్ సరెండర్ అవ్వడానికి రావాల్సింది. కానీ ఈ బిన్ తాత అంత ఈజీగా సరెండర్ అవుతాడా? కాలేదు. సీజ్ఫైర్ టైంలో బాడీ గార్డ్స్తో గుర్రాల మీద పాకిస్తాన్కి ఎస్కేప్ అయిపోయాడు. తన ఫ్యామిలీ కూడా అదే రోజు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పించుకుంది. అమెరికా చేతికి వచ్చిన మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఆ తర్వాత 10 years హంట్ స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ బిగ్ లీడ్ మిస్ అయింది. సిఐఏకి తెలిసింది బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఉన్నాడు. పాకిస్తాన్తో కలిసి సెర్చ్ స్టార్ట్ చేశారు. కానీ బిన్ మామూలుడా పోయి ఫెడరలీ అడ్మినిస్ట్రేటర్ ట్రైబల్ ఏరియాస్ FATA అని ఉంటుంది పాకిస్తాన్లోకి, ఇది ఒక పార్ట్, దాంట్లో దాక్కున్నాడు. ఈ ఏరియా 2018 వరకు పాకిస్తాన్ లా నుంచి సపరేట్ అయింది. తాలిబాన్, హాకనీ నెట్వర్క్ లాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఇది ఒక సేఫ్ హెవెన్. ఇక్కడ పోలీస్ కంట్రోల్ ఉండదు, ట్రైబల్ రూల్స్ మాత్రమే రన్ అవుతాయి. బిన్ తాత స్ట్రాటజీ చేంజ్ చేశాడు. ఆల్-ఖైదా మెంబర్స్తో డైరెక్ట్ కమ్యూనికేషన్స్ కట్ చేశాడు. ఇంటర్నెట్ కానీ శాటిలైట్ ఫోన్స్ కానీ వాడలేదు. లెటర్స్తో మాత్రమే కమ్యూనికేట్ చేసేవాడు, ఓల్డ్ స్టైల్. దీన్ని డెలివర్ చేయడానికి తన ట్రస్టెడ్ కొరియర్ మ్యాన్ అయిన ఇబ్రహీం ఆల్-కువైటీ ఈ లెటర్స్ని డెలివర్ చేసేవాడు. ఇబ్రహీం ఈమెయిల్స్లో మెసేజ్ టైప్ చేసి డ్రాఫ్ట్స్లో సేవ్ చేస్తే ఆల్-ఖైదా మెంబర్స్ సేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఆ డ్రాఫ్ట్ని రీడ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని దాన్ని మళ్ళీ డిలీట్ చేసేసేవారు. 0 ఎలక్ట్రానిక్ ట్రేసెస్. సిఐఏ చిక్కకుండా పర్ఫెక్ట్ ప్లాన్. ఇబ్రహీంకి హెల్ప్ కోసం తన బ్రదర్ అర్బర్ని తీసుకున్నాడు. సస్పెక్షన్ని అవాయిడ్ చేయడానికి 14 ఏళ్ల అమ్మాయిలు బుస్రా మరియు మరియంని పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ అని కవర్ చేశారు. లోకల్ వాళ్ళకి డౌట్ రాకుండా నార్మల్ ఫ్యామిలీ లాగా బిహేవ్ చేసేవారు. ఈ టైంలో సిఐఏ బిన్ లాడెన్ కోసం ఫుల్ ఫోర్స్ వెతుకుతోంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి $5 million రివార్డ్ని కూడా అనౌన్స్ చేసింది. కానీ సాలిడ్ లీడ్స్ రాలేదు. అంతేకాకుండా సిఐఏ ఆ FATA రీజన్లోని టెలికాం కంపెనీస్తో కొలాబ్ అయింది, ఏదైనా ఇన్ఫో దొరుకుతుందేమోనని. కానీ బిన్ తాత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ని కంప్లీట్గా ఆపేశాడు కాబట్టి దొరికే ఛాన్సే లేదు. ఒకానొక సిచ్యువేషన్లో సిఐఏ ఆల్-ఖైదా ఇన్సైడర్ హుమా అల్-బల్వాయిని రిక్రూట్ చేసింది. వాడు ఆల్రెడీ ఆల్-ఖైదాలో వర్క్ చేసేవాడు. కానీ సిఐఏ డీల్ ఆఫర్ చేసింది. బిన్ లాడెన్ ఇన్ఫో ఇస్తే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని వాడికి ఒక ఆశ చూపించింది. బల్వాయి దీనికి అగ్రీ చేశాడు. ఆల్-ఖైదాలో రీజాయిన్ అయ్యి ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాడు. చివరికి వాడు బిన్ లాడెన్ ఇన్ఫో ఉంది అని సిఐఏకి మెసేజ్ పంపాడు. ఫోన్లో చెప్పను, డైరెక్ట్గా మీట్ అయి చెప్తానని చెప్పాడు. దీంతో సిఐఏ బాగా ఎక్సైట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్లో సీక్రెట్గా మీటింగ్ సెటప్ చేసింది. బల్వాయి కోసం టాప్ సిఐఏ ఆఫీసర్స్ క్యాంప్లో వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ చెక్ పాయింట్లో సెక్యూరిటీ చెకప్ స్కిప్ చేశారు. సెకండ్ చెక్ పాయింట్లో కూడా అలానే స్కిప్ చేశారు. బల్వాయి క్యాంప్లోకి ఎంటర్ అయ్యాడు. ఆఫీసర్ దగ్గరికి వచ్చాడు. సడన్గా బూమ్! వాడు సూసైడ్ బాంబ్ వెస్ట్తో అక్కడికి వచ్చి బ్లాస్ట్ చేశాడు. 7 మంది సిఐఏ ఆఫీసర్స్, టోటల్గా 16 మంది చనిపోయారు. ఈ అటాక్ సిఐఏ హిస్టరీలోనే ఒక వర్స్ట్ మూమెంట్. బల్వాయి డబుల్ ఏజెంట్ కాదు, నమ్మకమైన ఆల్-ఖైదా మెంబర్. సిఐఏని ట్రాప్ చేశాడు. ఈ ఇన్సిడెంట్ బిన్ లాడెన్ హంట్ని కొంచెం స్లో చేసింది. సిఐఏ మోరల్ని కూడా కొంచెం డౌన్ చేసింది. అంతేకాకుండా బిన్ తాత హెల్త్ కూడా చాలా దెబ్బతినింది. దీంతో దాక్కోవడానికి ఒక మంచి సేఫ్ ప్లేస్ కోసం చూస్తున్నాడు. అప్పుడే పాకిస్తాన్లోని అబోతాబాద్లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీకి దగ్గరలో ఒక 38,000 స్క్వేర్ ఫీట్స్ ఉండే ఒక ప్లాట్ సేల్ కనిపించింది. దీన్ని $50,000 క్యాష్ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్తో కొనేశారు. ఒక లోకల్ బిల్డర్తో జస్ట్ 1 yearలోనే వాళ్ళకి తగ్గట్టుగా ఒక ఇల్లును కట్టించుకున్నారు. 2006లో అక్కడికి తాత వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇబ్రహీం అండ్ అబ్రార్ వాళ్ళ ఫ్యామిలీస్తో అక్కడ షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి మొత్తం ఆల్-ఖైదా పనులన్నీ అక్కడి నుంచే జరిగేవి. అంతేకాకుండా ఇబ్రహీం లెటర్స్ని అక్కడి నుంచే తీసుకెళ్లేవాడు. సో బిన్ తాత బాగా ఐసోలేటెడ్గా బయట ప్రపంచంతో అస్సలు సంబంధం లేకుండా ఉన్నాడు. ఇలా ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ సిఐఏ గివప్ చేయలేదు. 2010 ఆగస్టు 27 హిస్టరీ చేంజ్ చేసిన రోజు. ఇబ్రహీం పిషావర్లోని ఒక పబ్లిక్ ఫోన్ నుంచి ఆల్-ఖైదా మెంబర్కి కాల్ చేశాడు. అక్కడ కాసుకొని కూర్చున్న సిఐఏకి ఒక లీడ్ దొరికింది. ఇబ్రహీం లైవ్ లొకేషన్ ట్రాక్ చేశారు.
అరెస్ట్ చేయకుండా ఇబ్రహీంని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. వాడు ఒక వైట్ సుజుకి జీప్లో అబోతాబాద్లోని బిలాల్ టౌన్లో ఒక పెద్ద కాంపౌండ్లోకి వెళ్ళాడు. ఈ కాంపౌండ్ చాలా సస్పీషియస్గా ఉంది. 38,000 స్క్వేర్ ఫీట్, దీనికి సింగిల్ ఎంట్రన్స్, 18 ఫీట్ల పెద్ద పెద్ద వాల్స్, దానికి వైర్తో ఫెన్సింగ్. ఇంటికి విండోస్ లేవు, ఇంటర్నెట్ లేదు, ల్యాండ్లైన్ లేదు, గార్బేజ్ కూడా లోపలే కాల్ చేసేవారు, అవుట్ సైడ్కి ట్రేసెస్ రాకుండా. మిలిటరీ అకాడమీ దగ్గర ఇంత సీక్రసీయా? సిఐకి డౌట్ వచ్చింది. బిన్ లాడెన్ అక్కడ ఉండే ఛాన్స్ ఉందని ప్రెసిడెంట్ ఒబామాకి రిపోర్ట్ చేశారు. పాకిస్తాన్కి తెలియకుండా డీప్ వెరిఫికేషన్ చేయమన్నారు. సెప్టెంబర్ 2010 సిఐఏ అబ్జర్వేషన్ పోస్ట్ సెటప్ చేసింది. నైట్ విజన్ కెమెరాస్, థర్మల్ ఇమేజింగ్, అక్కడ గోడ పక్కన ఉన్న చెట్లలో వాయిస్ లిజనింగ్ డివైజెస్ని కూడా పెట్టారు. కాంపౌండ్లో 20 లేదా 22 మంది మెంబర్స్ ఉన్నారు. బిన్ లాడెన్, వాళ్ళతో పాటు 3 భార్యలు, కిడ్స్ మరియు ఇబ్రహీం అర్బార్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇబ్రహీం రెగ్యులర్గా ఆల్ఖైదాకి లెటర్స్ డెలివరీ చేసేవాడు. ఇందులో కీ క్లూ ఏంటంటే రోజు ఒక టాల్ మ్యాన్ బాల్కనీలో వాకింగ్ చేసేవాడు, కానీ ఫేస్ కనిపించేది కాదు, షాడో మాత్రం కనిపించేది. ఆ షాడో హైట్ అప్రాక్సిమేట్గా 6 feet 4 inches ఉండేది. సిఐఏ కన్ఫర్మ్ అయింది ఇది బిన్ లాడెన్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది, కానీ సాలిడ్ ప్రూఫ్ లేకుండా యాక్షన్ తీసుకోలేరు. రిటైర్డ్ పాకిస్తానీ ఆర్మీ అఫీషియల్ లెఫ్టినెంట్ కర్నల్ సయ్యద్ ఇక్బాల్ని కాంటాక్ట్ చేశారు. అతని ఫ్రెండ్ హౌస్ ఈ కాంపౌండ్కి జస్ట్ 80 yards దూరంలోనే ఉంటుంది. ఇక్బాల్ ఫ్రెండ్ టెర్రస్ మీద డాగ్స్ని చూడటానికి అని చెప్పి పైనుంచి కాంపౌండ్ని ఫొటోస్ తీశాడు. ఈ ఫొటోస్తో సిఐఏ కాంపౌండ్ స్ట్రక్చర్ అనాలిసిస్ చేసింది. డిసెంబర్ 2010లో ఫుల్ ప్రొఫైల్ రెడీ. బిన్ లాడెన్ అక్కడ ఉన్నాడు, 90% కన్ఫర్మ్. సిఐఏ ఒబామాకి రిపోర్ట్ ఇచ్చారు, టైమ్ టు యాక్ట్ అని. కానీ ఒక చిన్న మిస్టేక్ అయినా యుఎస్ ప్రెస్టేజ్ డ్యామేజ్ అవుతుంది, పాకిస్తాన్తో రిలేషన్స్ స్పాయిల్ అవుతాయి. వెరిఫికేషన్ ఇంటెన్సిఫై చేశారు. అబ్జర్వేషన్ టీమ్ ఒక విషయం నోటీస్ చేసింది, ఇబ్రహీంకి క్యాన్సర్ వచ్చింది, అర్బార్ మెంటలీ డౌన్ ఉన్నాడు, సో కాంపౌండ్ వదిలి వెళ్ళాలనుకుంటున్నారు. బిన్ లాడెన్ ఇంకా కొన్ని డేసే అని చెప్తున్నాడు వాళ్ళకి. సిఐఏకి టైం లేదు. బిందాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతే సిఐఏ చేస్తున్న 10 సంవత్సరాల వేట ఫెయిల్ అయిపోతుంది. సరిగ్గా అప్పుడే ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్స్ ప్లాన్ స్టార్ట్ చేశారు. సిఐఏ ఎనలిస్ట్ జీనా బెనెట్ ఎంటైర్ కాంపౌండ్ని ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ రెప్లికాని బిల్డ్ చేసింది. ఇది ఎంత డీటెయిల్గా ఉందంటే స్టేర్స్ ఎక్కడున్నాయి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, కార్ ఎక్కడ పార్క్ చేస్తారు, ఇంక్లూడింగ్ వాల్స్ హైట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలాగా ప్రిపేర్ చేసింది. ఈ డాక్యుమెంట్కి వాళ్ళు పెట్టిన పేరు సెన్సిటివ్ సైట్ ఎక్స్ప్లోయిటేషన్ అని. ఫైనల్గా సిఐఏ ఒబామాకి 4 ఆప్షన్స్ ప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ది B-2 బాంబర్స్. 24 బాంబులతో మొత్తం అక్కడ ఉన్న కాంపౌండ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, కానీ అక్కడే పక్కనున్న సివిలియన్స్ చనిపోయే అవకాశం ఉంది, సో ఇంటర్నేషనల్ బ్యాక్లాష్ రిస్క్ ఉంది కాబట్టి రిజెక్ట్ చేస్తారు. సెకండ్ది డ్రోన్ స్ట్రైక్. ప్రిసైజే, కానీ బిన్ లాడెన్ ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ, సో దీన్ని కూడా రిజెక్ట్ చేశారు. మూడోది జాయింట్ ఆపరేషన్ విత్ పాకిస్తాన్, కానీ పాకిస్తాన్ నమ్మటం అంటే సాహసం అనే చెప్పాలి, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. బిన్ లాడెన్కి ప్లాన్ లీక్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది, సో ఇది కూడా రిజెక్ట్ అయింది. నాలుగోది స్పెషల్ ఫోర్సెస్ రైడ్. సీల్ టీమ్ డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయాలి. ఈ ప్లాన్ బాగుంది, కానీ హై రిస్క్. ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఇదే కాబట్టి సో ఒబామా అప్రూవ్ చేశాడు. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ స్టార్ట్ అయింది మే 1, 2011. ఆఫ్ఘనిస్తాన్ టైం రాత్రి 11:30. బిన్ లాడెన్ ఫ్యామిలీతో బాగా నిద్రపోతున్నాడు. జలాల్బాద్ ఎయిర్ బేస్ నుంచి 4 మాడిఫైడ్ లో నాయిస్ హెలికాప్టర్స్ టేకాఫ్ అయ్యాయి. ఒకటి మాత్రం బ్యాకప్ కోసం అక్కడే ఉంది. 4 హెలికాప్టర్స్ పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యాయి. లో ఆల్టిట్యూడ్లో రేడార్ డాట్ చేస్తూ లొకేషన్కి చేరుకున్నాయి. వాషింగ్టన్లో ఒబామా టీం ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని లైవ్లో మానిటర్ చేస్తున్నారు. 2 హెలికాప్టర్స్ బ్యాకప్లో, 2 హెలికాప్టర్స్ డైరెక్ట్గా కాంపౌండ్లోకి ఎంట్రీ అవ్వాలి. ఎగ్జాక్ట్గా నైట్ 12:30 అయింది. ఆపరేషన్ స్టార్ట్ అయింది. చాక్ 1 అంటే ఫస్ట్ 12 మంది సీల్ ఆఫీసర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎంటర్ అయ్యారు. యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ ప్రకారం టెర్రస్ పైన దిగాలి, బట్ వాళ్ళు ప్రాక్టీస్ చేసిన హౌస్ అండ్ ఇది వేరే మెటీరియల్ కావడం వల్ల హెలికాప్టర్కి ప్రాబ్లం అవుతుంది. సో చాక్ 2 హెలికాప్టర్ క్రాష్ అవుతుంది. హెలికాప్టర్ టెయిల్ వాల్కి తగులుతుంది. పైలట్ సేఫ్గా ల్యాండ్ చేస్తాడు. సో టీం అయితే సేఫ్గా ఉంది. పవర్ కట్ చేశారు, ఇన్ కేస్ ఎవరైనా బయటకు వచ్చినా వాళ్ళకేం కనపడకుండా ఉండాలని. బట్ సీల్ ఆఫీసర్స్ మాత్రం నైట్ విజన్ గాగుల్స్తో అడ్వాన్స్గా ఉన్నారు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇబ్రహీం రూమ్లోకి వెళ్ళారు. ఇబ్రహీం ఫైర్ చేశాడు. సీల్ ఆఫీసర్స్ కూడా రిటర్న్లో ఫైర్ చేశారు. ఇబ్రహీం చనిపోయాడు. ఫ్యామిలీ సేఫ్గానే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకో రూమ్లో అర్బార్, వాళ్ళ వైఫ్ మరియు కిడ్స్ ఉన్నారు. అర్బార్ని చంపేశారు. వైఫ్ కొంచెం ఇంజూర్ అయింది. కిడ్స్ సేఫ్గానే ఉన్నారు. తర్వాత అర్బార్ వైఫ్ మరియు కిడ్స్ని ఇబ్రహీం రూమ్లోకి పంపి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ బిన్ లాడెన్ కొడుకు
ఖలీద్ AK-47తో ఫైర్ చేశాడు. కవర్లో ఉన్నప్పుడు ఒక సీల్ మెంబర్ ఖలీద్ని పిలుస్తాడు. వాడు తల బయటకు పెట్టేసరికి సీల్లోని ఒక మెంబర్ ఖలీద్కి నుదుటిపైన షూట్ చేస్తాడు. సో ఖలీద్ కూడా చనిపోయాడు. సీల్ ఆఫీసర్స్ ఇప్పుడు టాప్ ఫ్లోర్కి వెళ్ళారు. అక్కడ ఒక టాల్ మ్యాన్ కనిపించాడు. అతనే బిన్ లాడెన్. వైఫ్ అమాల్ అతన్ని కాపాడటానికి ట్రై చేస్తుంది. సీల్ ఆఫీసర్స్కి డౌట్ వస్తుంది బాంబ్ వెస్ట్ వేసుకున్నాడేమో అని. కానీ బాంబ్ లేదు. అమాల్కి లెగ్ పైన కాలుస్తారు. ఇప్పుడు టైం కరెక్ట్గా 1:10 అవుతుంది. బిన్ లాడెన్ ఫోర్ హెడ్ పైన ఫైర్ చేశారు. లెఫ్ట్ ఐలో ఒక బుల్లెట్ దిగింది. ఇంకేముంది, ఆపరేషన్ సక్సెస్. ఇప్పుడు టైం రాత్రి 2:26. 2 హెలికాప్టర్స్ పాకిస్తాన్ నుంచి రిటర్న్ అయ్యాయి. బిన్ లాడెన్ బాడీ శాంపుల్స్ 2 హెలికాప్టర్స్లో ఉండేలాగా స్ప్లిట్ చేసుకున్నారు ఫర్ సేఫ్టీ. జలాల్బాద్లో DNA టెస్ట్ చేశారు. 100% కన్ఫర్మ్ ఇది బిన్ లాడెనే. అప్పటి US ప్రెసిడెంట్ ఒబామా వరల్డ్కి అనౌన్స్ చేశాడు ఒసామా బిన్ లాడెన్ ఈస్ నో మోర్ అని. అతని బాడీ V2 ఎయిర్క్రాఫ్ట్లో అరేబియన్ సీలో ఇస్లామిక్ ట్రెడిషన్స్ ప్రకారం అంతిమక్రియలు చేశారు. ల్యాండ్లో పూడ్చడాన్ని అవాయిడ్ చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో ఈ టెర్రరిస్టులకి పూజలు చేస్తారు. సో అలా అవ్వకుండా పాకిస్తాన్ ఆర్మీ మార్నింగ్ 3:40కి కాంపౌండ్లోకి వెళ్ళి ఫ్యామిలీస్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. CIA బిన్ లాడెన్ డాక్యుమెంట్స్ని సీజ్ చేసింది. బిన్ లాడెన్ డాక్యుమెంటరీ ప్లాన్, అడల్ట్ కంటెంట్, ఆల్-ఖైదా ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ దొరికాయి. సీల్ టీమ్ మిషన్ కంప్లీట్ అయింది. 10 సంవత్సరాల బేట ఇక్కడితో ఎండ్ అయింది. ఫ్రెండ్స్, ఈ ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరియు ఎమోషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.